ఈ మధ్యకాలంలో డయాబెటీస్, అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఎక్కువ అవుతున్నారు. ఈ క్రమంలోనే వీటిని తగ్గించుకునేందుకు కొంతమంది చక్కెరకు బదులుగా కృత్రిమ తీపి పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కృత్రిమ తీపి పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాల్లాగే కృత్రిమ తీపి పదార్థాలు కూడా అందరికీ పడకపోవచ్చు. కొంతమందిలో వీటిని తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండటమే మంచిది. కృత్రిమ తీపి పదార్థాల్లో క్యాలరీలే తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. కొన్ని పదార్థాల్లో అయితే అసలు క్యాలరీలే ఉండవని చెబుతున్నారు. అందుకే కొంతమంది తమ ఫిట్నెస్ కాపాడుకోవడానికి, బరువు తగ్గడానికి ఇలాంటి కృత్రిమ తీపి పదార్థాలను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే ఆరోగ్యకరమైన బరువు ఉండాలంటే శరీరానికి అవసరమైన నిర్ణీత క్యాలరీల విషయంలో రాజీ పడకూడదని చెబుతున్నారు. సహజ సిద్ధంగా లభించే పదార్థాలను కృత్రిమ తీపి పదార్థాలు ఎప్పటికీ భర్తీ చేయలేవని నిపుణులు అంటున్నారు. కాబట్టి తక్కువ క్యాలరీలు ఉన్న తీపి పదార్థాల కోసం సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించడమే మంచిది. వీటిని తీసుకోవడం వల్ల కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని చెబుతున్నారు. అలాగే డయాబెటీస్ రోగులు కృత్రిమ తీపి పదార్థాలను వాడే విషయంలో సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం చాలా మంచిది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు తగినన్ని నీళ్లు తప్పనిసరి తీసుకోవాలి. అయితే కొంతమంది కృత్రిమ తీపి పదార్థాలు ఉన్న పానీయాలు తీసుకున్నప్పుడు నీళ్లు తాగకుండా ఉంటారు. కానీ ఇలాంటి సమయంలో కూడా నీళ్లు తాగాలని సూచిస్తున్నారు నిపుణులు. నీళ్లు శరీరంలోని మలినాలను తొలగించి డీహైడ్రేషన్ గురి కాకుండా కాపాడుతాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా కృత్రిమ తీపి పదార్థాలు ఉండే పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది. ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే ఈ సమాచారం. కానీ వీటిని పాటించే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.